మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. మనం దేని కొరకు కనిపెట్టాలంటే లోకంలో ఉన్న వాటి కొరకు కనిపెట్టకూడదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. మీరు క్రీస్తును వెంబడించేవారైతే పైన వాటిని వెతుకుడి. పైన క్రీస్తు తండ్రి కురిపారవలసిన ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఈ లోకానుసారమైన జ్ఞానము లోకాసులను అనుసరించి నడుచుకునేది. నిత్య జీవార్థమైన అంటే నిత్య జీవం కొరకు, నిత్య జీవార్థమైన నిత్య జీవంలో యేసు ప్రభు వారితో ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో పాటు మనం యుగయుగాలు జీవించాలనే కనికరం కొరకు మనం కనిపెట్టాలి. జీవాహారము నేనే అంటున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, దాన్ని మనిషి కుమారుడు మీకు ఇచ్చును. జీవాహారము నేనే, నన్ను తినువాడు చావుకున్నట్లు వచ్చిన జీవాహారాన్ని నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నా తిని చనిపోయారు, కానీ నన్ను తినివాడు చావుకున్నట్లు ఎన్నటికీ చనిపోయాడు. నిత్య జీవార్థమైన కనికరము, దేవుని యొక్క కనికరం కొరకు మనం కనిపెట్టాలి. నా భక్తి జీవితం అంతా దేవుని రాజ్యం కొరకే, నేను చేసే భక్తి అంతా దేవుని రాజ్యం కొరకే, నేను పడే ప్రయాస అంతా దేవుని రాజ్యం కొరకే, దేవుని కనికరం కొరకే అనే జ్ఞానము మనకు రావాలని యోధా రాసిన పత్రికలో యోధా రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నువ్వు కోట్లు సంపాదించుకున్నా, దేవుడిని కోటీశ్వరుడు చేసిన, లక్షాధికారి చేసిన, దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే చాలా దౌర్భాగ్యం. అది మనం ఈ లోకంలో ఆస్వాదింపబడి లోకాశలను అనుసరించి నడుచుకుంటూ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి దూరం అయిపోయి దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే యేసుప్రభు అంటారు, ఒంటె సూది బెజ్జంలో సులభం అంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అంట. ఇలాగైతే ఎలా వెళ్తారు ప్రభు? మరి పరలోక రాజ్యానికంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కనికరం కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని కృప కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని యొక్క దయ కొరకు మనం ప్రయాసపడాలి. లోకంలో ఉండే వాటి కొరకు మనం ప్రయాసపడకూడదని యోధా సంఘాన్ని హెచ్చరిస్తుంది.